హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆటో యష్. ఈ ప్లేస్ ఎక్కడో మీకు తెలుసా? తెలిసింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అన్న అయితే ఆవు వచ్చింటే ఆవుకి టమోటాలు అయితే తీసుకొచ్చి పెట్టాడు. ఇంకా ఆవు అయితే టమోటాలు తింటుంది, దూడైతే పాలు తాగుతుంది. అన్నది ఎంత మంచి మనసు. మా ఫ్రెండ్ గారి పెళ్ళి కదా, అందుకు సరుకులు తీసుకోవడానికైతే ఇక్కడ వచ్చాము. ఈ పిల్లోడే పెళ్ళి కొడుకు. ఏం స్మైల్ ఇచ్చాడా చూడు. ఆ పిల్లోనోళ్ళది కందుకూరు ఊరు కాబట్టి కందుకూరు వెళ్తున్నాం కదా. ఇక్కడ బ్రిడ్జి లేదని చెప్పారు కదా, కానీ ఇక్కడ బ్రిడ్జి పైన వాహనాలు అయితే పంపిస్తున్నారు. నేను లేదనుకొని చాలా భయంతో వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే అన్ని వాహనాలు పంపించారు. కొంచెం ముందుకెళ్ళి చూడగానే అక్కడ జేసీబీ అయితే రోడ్డుకి అడ్డం పెట్టించి పోనీలేదు. మరి ఇటు పక్క పురపల్లి రూట్లో ఏదో రూట్ ఉందని చెప్పింటే వేరే ఆటో అన్న, ఇంకా ఆటో అన్ని ఫాలో అయ్యుకుంటూ ఇటు పక్కకైతే వచ్చాను. ఇక్కడైతే ఫుల్ అటుపక్క వాహనాలు ఇటుపక్క వాహనాలు వస్తున్నాయి. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. ఇంకా మనం అలాగే ముందరకైతే వెళ్తున్నాము. ఇంకా సన్నగా కొంచెం ముందర వెళ్ళగానే మళ్ళీ ఇక్కడ కార్లు బులోరాలు అయితే వచ్చాయి. ఇంకా ఆడ లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందర వెళ్ళినాక మళ్ళీ రైట్ తీసుకున్నానా. రోడ్డు లేకుండా చూడండి ఎలా తిప్పులు పడుతున్నారు ఇక్కడ కారు వాళ్ళు కానీ బైక్ వాళ్ళు కానీ. మనమైతే సేఫ్గా కొద్దిగా ముందరికి వెళ్తేనే రైట్ అయితే తీసేసుకున్నాము. రైట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే మెయిన్ రోడ్ వస్తుంది. ఇంకా మెయిన్ రోడ్ కోసం అలా కార్ వెనకే ఫాలో అవుతూ వెళ్తున్నాను. మీరు ఎవరైనా ఈ రూట్కి వచ్చేటట్లుంటే చాలా జాగ్రత్తగా రండి. ఇక్కడైతే రూట్ లేనందువలన ఇటుపక్కకు పంపించారు. ఎవరికి సరిగ్గా తెలియదు కాబట్టి ఈ వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? అదిగో అక్కడ కనిపిస్తుందా మెయిన్ రోడ్డు. ఇంకా మెయిన్ రోడ్ వచ్చేసినామా. మనకి ఇంక ఎదురుగా ఉండేదే క్రికెట్ స్టేడియము. ఇంకా ఇక్కడ లెఫ్ట్ తీసుకొని కందుకూరుకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.